ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి 6th క్లాస్ 6th లెసన్ సజీవులు, లక్షణాలు మరియు ఆవాసాలు. ఈ వీడియోలో మనం పార్ట్ 3 వీడియో చూద్దాం. చెరువులు మరియు సరస్సులు. కొన్ని మొక్కలు నీటి అడుగున గల మట్టిలో నాటుకుని పోయి ఉంటాయి. కొన్నింటి వేళ్ళు నీటి అడుగున మట్టిలో నాటుకుని ఉంటాయి. కొన్ని నీటి మొక్కలు నీటిలో మునిగి ఉంటాయి. ఇవేంటివి? చెరువులో ఉండే మొక్కల్లో కనుక చూసినట్లయితే, మొక్కలలో మట్టి నుండి పోషకాలను మరియు నీటిని శోషించడంలో సాధారణంగా వేళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తాయి. భూమ్యపాసపు మొక్కలలో మట్టి నుండి పోషకాలను మరియు నీటిని శోషించడంలో సాధారణంగా వేళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కానీ నీటి మొక్కలలో వేళ్ళు పరిమాణంలో తగ్గించబడి ఉండి మొక్కను దాని స్థానంలో నిలిపి ఉంచడమే వేరు యొక్క ప్రధానమైన పనిగా ఉంటుంది. ఈ మొక్కల యొక్క కాండాలు పొడవుగా, ఖాళీగా, తేలికగా ఉంటాయి. కాండాలు నీటి ఉపరితలం వరకు పెరుగుతాయి. వాటి ఆకులు, పుష్పాలు నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి. కొన్ని నీటి మొక్కలు నీటిలో మునిగి ఉంటాయి. అటువంటి మొక్కల భాగాలన్నీ నీటి క్రింద మునిగి ఉంటాయి. వీటిలో కొన్ని మొక్కలు సన్నని మరియు పల్చని రిబ్బను లాంటి ఆకులను కలిగి ఉంటాయి. ఇవి ప్రవహిస్తున్న నీటిలో వంగగలవు. కొన్ని నీట మునిగిన మొక్కలలో ఆకులు ఎక్కువగా విభజన చెంది ఉండి వాటి గుండా ఆకులకే మాత్రం నష్టం జరగకుండా తేలికగా నీరు పారుతుంది. కప్పలు సాధారణంగా చెరువులలో కనిపిస్తాయి. కప్పలు నీటిలోనూ ఉండగలవు, నేలపైన కదలగలవు. వాటికున్న బలమైన వెనక కాళ్ళు అవి దుమకడంలోనూ ఈ కప్పలు దుమకడంలోనూ దాని భక్షితాన్ని పట్టుకోవడంలోనూ సహాయపడతాయి. వాటికున్న తెడ్డు వంటి పాదాలు అవి నీటిలో ఈదడానికి సహాయపడతాయి. విభిన్న ఆవాసాలలో జీవిస్తున్న వాటితో పోల్చితే మనం చాలా కొద్దిపాటి సాధారణమైన జంతువులు మరియు మొక్కల గురించి మాత్రమే చర్చించాం. ఇప్పుడు మనం జీవుల యొక్క లక్షణాలను గురించి చూద్దాం. అడవిలో మనకి కొన్ని ఉదాహరణలు కనుక చూసినట్లయితే, చెట్లు, తీగలు, చిన్న పెద్ద జంతువులు, పక్షులు, పాములు, కీటకాలు, రాళ్ళు, మట్టి, నీరు, గాలి, ఎండిన ఆకులు, చనిపోయిన జంతువులు, పుట్టగొడుగులు, నాచు వంటివి అడవిలో ఉంటాయి. ఎడ్వర్డ్ లియర్ రాసిన గ్రంథం ఏంటి? కంప్లీట్ నాన్సెన్స్ అనే గ్రంథాన్ని రాశారు. మొక్కలు సజీవమైనవి, కానీ కుక్కలా లేదా పావురంలాగా చెలించవు మొక్కలు. మరొక వైపు మనం నిర్జీవులుగా పరిగణించే కారు లేదా బస్సు కదలగలుగుతాయి. కాలం గడుస్తున్న కొద్దీ మొక్కలు మరియు జంతువులు పరిమాణంలో పెరుగుతున్నట్లుగా కనిపిస్తాయి. ఆకాశంలో మేఘాలు కూడా పరిమాణంలో పెరుగుతున్నట్లు కనిపిస్తాయి. సజీవులు మరియు నిర్జీవుల మధ్య గల భేదాలను ఎలా గుర్తిస్తాం మనం? కొన్ని లక్షణాలు బహుశా జీవులన్నింటిలోనూ ఉండే ఉమ్మడి లక్షణాలు. కొన్ని లక్షణాలు బహుశా జీవులన్నింటిలోనూ ఉండే ఉమ్మడి లక్షణాలు. జీవులన్నింటికీ ఆహారం అవసరమా? జీవులకు ఆహారం అవసరం. కిరణజన్య సంయోగక్రియ అనే ప్రక్రియ ద్వారా మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయని మనం నేర్చుకున్నాం. జంతువులు తమ ఆహారం కోసం మొక్కలపై లేదా ఇతర జంతువులపై ఆధారపడతాయి. ఆహారం జీవులు పెరగడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. జీవులకు తమ శరీరంలో జరిగే ఇతర జీవక్రియలకు కూడా శక్తి అవసరం. అన్ని జీవులు పెరుగుదలని చూపిస్తాయా? జంతువుల పిల్లలు కూడా పెరిగి పెద్దవుతాయి. కుక్క పిల్లలు కూడా పెరిగి పెద్దవి కావడం మనం చూస్తాం. గుడ్డు నుంచి పొదగబడిన కోడి పిల్ల కోడి పెట్టగా కానీ కోడి పుంజుగా కానీ పెరుగుతుంది. వేరువేరు పెరుగుదల దశల్లో ఉంటాయి. మొక్కల్ని కనుక చూసినట్లయితే వేరువేరు పెరుగుదల దశల్లో ఉంటాయి మొక్కలను కొద్ది రోజులు, వారాల తర్వాత చూసినట్లయితే
కొన్ని మొక్కలు పరిమాణంలో పెరుగుతాయి. పెరుగుదల జీవులన్నింటిలో ఉండే సామాన్య లక్షణం. నెక్స్ట్, జీవులన్నీ శ్వాసిస్తాయా? మనం ఊపిరి పీల్చినప్పుడు గాలి వెలుపల నుండి మన శరీరంలోనికి వెళ్తుంది. మనం బయటికి వదిలినప్పుడు గాలి మన శరీరం నుండి వెలుపలికి వెళ్ళిపోతుంది. గాలి పీల్చడం అనేది శ్వాసక్రియ అనే ప్రక్రియలో ఒక భాగం. గాలి పీల్చడం అనేది శ్వాసక్రియ అనే ప్రక్రియలో ఒక భాగం. శ్వాసక్రియలో మనం లోపలికి పీల్చుకున్న గాలిలోని కొంత ఆక్సిజన్ని మన శరీరం ఉపయోగించుకుంటుంది. ఈ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే కార్బన్ డైఆక్సైడ్ మనం బయటికి విడిచిపెడతాం. ఊపిరి పీల్చడం అనే ప్రక్రియ మానవులలో వలనే ఆవులు, గేదెలు, కుక్కలు లేదా పిల్లులు వంటి జంతువులలో ఉంటుంది. ఈ జంతువులు ఏవైనా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వాటి ఉదరం యొక్క కదలికలను కనుక మనం పరిశీలించినట్లయితే నెమ్మదిగా జరిగే ఈ కదలిక అవి ఊపిరి పీలుస్తున్నాయన్న విషయాన్ని సూచిస్తుంది. శ్వాసక్రియ జీవులన్నింటికీ అత్యావశ్యకం. శ్వాసక్రియ ద్వారా తీసుకున్న ఆహారం నుండి శరీరం తనకి కావలసిన శక్తిని పొందుతుంది. శ్వాసక్రియ అనేది అత్యావశ్యకం. ఈ శ్వాసక్రియ ఎందుకు ఆవశ్యకం? తీసుకున్న ఆహారం నుండి శరీరము తనకు కావలసిన శక్తిని శ్వాసక్రియ ద్వారా పొందుతుంది. వానపాము చర్మం ద్వారా శ్వాసిస్తుంది. చేప నీటిలో కరిగిన ఆక్సిజన్ని వినియోగించుకొనుట కొరకు మొప్పలను కలిగి ఉంటుంది. నీటిలో కరిగిన గాలిలోని ఆక్సిజన్ని మొప్పలు శోషించుకుంటాయి. మొక్కలలో వాయువులు వినిమయం ద్వారా ఆకుల ద్వారా జరుగుతుంది. మొక్కలలో వాయువుల వినిమయం ప్రధానంగా ఆకుల ద్వారా జరుగుతుంది. ఆకులు వానిలో గల సూక్ష్మ రంధ్రాల ద్వారా గాలిని పీల్చుకొని ఆక్సిజన్ని ఉపయోగించుకుంటాయి. సూర్యకాంతి సమక్షంలో మొక్కలు ఆహారాన్ని ఉత్పత్తి చేయుటకు కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకుని ఆక్సిజన్ని విడిచిపెడతాయి. మొక్కలు తాము ఆహారమును తయారు చేసుకునే ప్రక్రియలో విడుదల చేసే ఆక్సిజన్ తాము శ్వాసక్రియలో ఉపయోగించుకునే ఆక్సిజన్ కన్నా చాలా ఎక్కువ. మొక్కలలో శ్వాసక్రియ రాత్రింబవళ్ళు జరుగుతుంది. శ్వాసక్రియ అనేది రాత్రి పగలు కూడా జరుగుతుంది మొక్కల్లో శ్వాసక్రియ. నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ లెసన్కి సంబంధించి.